Everyone, my name is Omega and welcome to my channel Grow with Omega. Today we are going to discuss a very important and interesting topic, that is programming questions with Python. So first question వస్తే మనకు write a Python program to display addition, subtraction, multiplication of two user input numbers, one integer and one float number. So ఈ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఏవైతే సాల్వ్ చేయాలో, సో దానికంటే ముందు ఒక్క చిన్న రిమైండర్ ఏంటంటే, ఈ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ దీని వెనకాల ఉన్న లాజిక్ ఇవి ఎట్లా అంటే క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ ని బట్టి పట్టేసి ఎగ్జామ్స్ లో రాయడం అట్లాంటివి మాత్రం చేయకండి. ఎప్పుడైతే మనకు లాజిక్ అర్థమవుతుందో ఈ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ. ఒకవేళ లాజిక్ కనుక అర్థం కాకపోతే ఈ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అనేది ఈజీ క్వశ్చన్స్ కూడా చాలా హార్డ్ అనిపిస్తాయి. సో ఈ క్వశ్చన్కి వస్తే మనకు పైథాన్ ప్రోగ్రామ్ రాయమన్నాడు. దేనికి? అడిషన్ కి, సబ్ట్రాక్షన్ కి అండ్ మల్టిప్లికేషన్ కి ఆఫ్ టూ యూజర్ ఇన్పుట్. అంటే యూజర్ నుంచే ఇన్పుట్ అంటే డేటా అనేది కలెక్ట్ చేయమన్నాడు. అది ఎట్లుండాలంట మళ్ళీ వన్ ఇంటీజర్ అండ్ వన్ ఫ్లోట్ నెంబర్. సో ఇవి క్వశ్చన్ కనుక మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే, నేను ప్రీవియస్ వీడియోలో ఏవైతే డిస్కస్ చేసినామో ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ అండ్ డాటా టైప్స్, ఇంటీజర్ అనేది ఒక డాటా టైప్ అండ్ ఫ్లోట్ అనేది ఇంకో డాటా టైప్. సో అడిషన్ చేయడం కోసం మనకు ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఆపరేటర్స్ ప్లస్ ఆపరేటర్, మైనస్ ఆపరేటర్, స్టార్, మల్టిప్లికేషన్ కి స్టార్ వాడతాం. సో ఇవన్నీ మనకు ప్రీవియస్ లో థియరీలు ఏదైతే డిస్కస్ చేసినామో ఆ థియరీని యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఆ థియరీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మీరు వాచ్ చేయాలి. సో అది చూస్తే ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లోకి వస్తే ఫస్ట్ యూజర్ నుంచి డేటా తీసుకోమన్నాడు. సో యూజర్ నుంచి డేటా తీసుకోవాలంటే మనం ఏ ఫంక్షన్ వాడతాం? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ని వాడతాం. సో ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తే మనకు యూజర్ నుంచి డేటా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఏం చెప్పిండు? ఇంటీజర్ డేటా టైప్ లో ఒక నెంబర్ కావాలి, ఫ్లోట్ డేటా టైప్ లో ఇంకో నెంబర్ కావాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే యూజర్ ని ఒక నెంబర్ ఇంటీజర్ నెంబర్ అడుగుతా. సో అదేంది ఇన్పుట్ తీసుకుంటది. సో ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఆల్వేస్ టేక్స్ స్ట్రింగ్. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన. సో ఇది స్ట్రింగ్. సో స్ట్రింగ్ ని ఇంటీజర్ డేటా టైప్ కన్వర్ట్ చేయాలి కదా మనం, టైప్ కన్వర్షన్. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన. సో టైప్ కన్వర్షన్ యూజ్ చేసుకొని టైప్ కన్వర్షన్ కి మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేయడం కోసం ఏం వాడతాం? ఇంట్ ఆఫ్ వాడతాం కదా. సో అంటే ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఫస్ట్ యూజర్ నుంచి డేటా తీసుకొని దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి ఒక ఫస్ట్ నెంబర్ లో స్టోర్ చేస్తా. సేమ్ ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ నుంచి డేటా తీసుకొని ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తాం. సో టూ నెంబర్స్ యూజర్ నుంచి తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అది మనది. సో దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ టూ నెంబర్స్ ని యూజ్ చేసి అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి అండ్ మల్టిప్లికేషన్ చేయాలి. దెన్ ఇవి డిస్ప్లే చేయమన్నాడు. సో దీనికోసం చూసుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంది? ఒక వేరియబుల్ తీసుకున్నా. నేను num1 అనే వేరియబుల్ తీసుకున్నా. వేరియబుల్ ఏంది, ఐడెంటిఫైర్ ఎట్లా రాస్తారు అవన్నీ కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినాం. సో అవన్నీ మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. సో num1 అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ num1 లో నేను ఏం చేసిన, ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ అడుగుతున్నా. ఏమి మనకు ఎంటర్ అండ్ ఇంటీజర్ నెంబర్. ఇంటీజరే కదా మనకు కావాల్సిన ఫస్ట్ నెంబర్ కి. సో ఇంటీజర్ ఎంటర్ చేయమనేసి అడుగుతున్నాం. సో ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి అంటే యూజర్ ఏదైతే ఉందో యూజర్ కి ఏమొస్తుంది? ఎంటర్ అండ్ ఇంటీజర్ అని చెప్పేసి మనం ఈ స్ట్రింగ్స్ లోపల, ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఏదైతే పెట్టినామో అది మొత్తం అక్కడ డిస్ప్లే అవుతుంది. కాకపోతే మనకి ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఏంది? స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అంటే యూజర్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తాడో అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది కదా. సో స్ట్రింగ్ కాదు మనకు కావాల్సింది ఇంటీజర్ డేటా టైప్ కదా. సో ఇంటీజర్ డేటా టైప్ కావడం కోసం ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇంటీజర్ లో కన్వర్ట్ చేయడం కోసం ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాం, అంతే కదా. సో ఓకే, ఫస్ట్ నెంబర్ వచ్చేసింది మనకు ఇంటీజర్ డేటా టైప్ లో. సెకండ్ నెంబర్ కూడా సిమిలర్, కాకపోతే ఫ్లోట్ డేటా టైప్. సో నేను ఏం చేసిన num2 అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నా. దానికోసం ఏం చేసిన, ఫ్లోట్ డేటా టైప్ కదా. సో ఇందాక ఇంటీజర్ లో కన్వర్ట్ చేసినాం, ఇప్పుడు ఫ్లోట్ లో కన్వర్ట్ చేద్దాం. సో ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎ ఫ్లోట్ నెంబర్, అంతే కదా. సో ఇట్లా యూజర్ అడిగినాం, ఫస్ట్ నెంబర్ ఇంటీజర్ ఎంటర్ చేసిండు యూజర్, అండ్ నెంబర్ 2 అడిగినాం. సో దాంట్లో ఫ్లోటింగ్ వాల్యూ అడిగినాం, ఫ్లోటింగ్ వాల్యూ ఎంటర్ చేసిండు. నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటిది? అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో అడిషన్ కి మనం నార్మల్గా మ్యాథ్స్ లో ఎట్లా చేస్తాం? నెంబర్ 1, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 1 ఉంది, 2 ఉంది, మనం చేస్తాం 1 + 2 కదా చేయాల్సింది. సో సేమ్ ఇందులో పైథాన్ లో కూడా అంతే. సో num1 అంటే ఏంటి? ఇప్పుడు num1 లో స్టోర్ అవుతుంది ఫస్ట్ వేరియబుల్ లో. సెకండ్ నెంబర్ ఎలా స్టోర్ అవుతుంది? num2 లో. సో మనకు నేనేం చేసిన అంటే అడిషన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చేస్తాం? ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఆపరేటర్ వాడేసి అడిషన్ చేస్తాం కదా, అంతే కదా. సో num1 ప్లస్ num2. సో ఈ రెండింటి యొక్క సమ్ ఏదైతే ఉందో ఈ సమ్ వాల్యూ యాడ్ అనే ఇంకో వేరియబుల్ లో స్టోర్ అయింది. సేమ్ సిమిలర్ గా సబ్ట్రాక్షన్ కి వస్తే సబ్ అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నా, దాంట్లో num1 మైనస్ అనే ఆపరేటర్ ని వాడి num2 తీసేసిన, సబ్ట్రాక్షన్ కూడా అయిపోయింది. దెన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వస్తే మల్ట్ అని ఇంకో వేరియబుల్ తీసుకొని
num1 మన మల్టిప్లికేషన్ కి ఏ ఆపరేటర్ వాడతాం, స్టార్ కదా. సో num1 ఇంటూ num2. సో మనకు అడిషన్ వాల్యూ వచ్చేసింది, సబ్ట్రాక్షన్ వాల్యూ వచ్చేసింది, మల్టిప్లికేషన్ వాల్యూ కూడా వచ్చేసింది. సో 3 వాల్యూస్ వచ్చినాయి. మనకి ఏం చేయాలి, ఇవి నెక్స్ట్ డిస్ప్లే చేయాలి. సో యూజర్ కి డిస్ప్లే చేయడం కోసం ఏం చేస్తాం మనం, ప్రింట్ చేయడమే కదా. సో దానికి ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ వాడతాం. సో ప్రింట్ ఆఫ్, దెన్ నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ లో మనం ఏదైతే పెడతామో అది యాజ్ ఇట్ ఈస్ గా యూజర్ కి ప్రింట్ అవుతుంది, అంతే కదా. సో ఫస్ట్ అడిషన్ ప్రింట్ చేద్దాం. సో అడిషన్ కోసం అడిషన్ అని చెప్పేసి ప్రింట్ చేసి, అడిషన్ ఆ వాల్యూ ఎంత స్టోర్ చేసినాం, యాడ్ అనే వేరియబుల్లో కదా. సో ఈ కామా పెట్టి యాడ్ అనే వేరియబుల్ పెట్టేసినాం. సో ఇప్పుడు యూజర్కి ఎట్లా ప్రింట్ అవుతుంది అంటే, ఇది హ్యాష్ ట్యాగ్ వాడితే మనకు కామెంట్ కదా. సో కామెంట్ అనేది పైథాన్ ప్రోగ్రామ్ ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేస్తుంది, అంతే కదా. సో ప్రింట్ యూజర్కి ఎట్లా అడుగుతా అంటే, యూజర్కి ఎట్లా చూపెడతా అంటే అడిషన్ అని చెప్పి యాడ్ లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ num1 లో 1 ఎంటర్ చేసిండు, num2 లో 2 ఎంటర్ చేసిండు అనుకో, యాడ్ లో ఏం స్టోర్ అవుతుంది, 1 + 2, సో 3 కదా. సో ఇక్కడ 3 వాల్యూ స్టోర్ అవుతుంది. సో యూజర్కి ఎట్లా వాడుతుంది అంటే అడిషన్ 3 అని వస్తుంది. సో అర్థమైంది కదా. ఒక స్ట్రింగ్ ని ఇంకో వేరియబుల్ ని సపరేట్ చేయడం కోసం కామా వాడతాం. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన కాబట్టి మరీ ఎక్కువ చెప్పట్లేదు నేను. సో నెక్స్ట్ ప్రింట్, మనకు సబ్ట్రాక్షన్ కదా నెక్స్ట్. సో సబ్ట్రాక్షన్ వచ్చేసి దాన్ని ఎలా స్టోర్ చేసినా మనం సబ్ అనే వేరియబుల్ కదా. సో సబ్ సేమ్ ఇది సబ్ట్రాక్షన్ వచ్చి మనకు 1 - 2 ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇందులో వస్తుంది, అంటే -1 వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ మల్టిప్లికేషన్ వాల్యూ ఎలా స్టోర్ చేసినా మనం మల్ట్ అనే వేరియబుల్ కదా. సో మల్ట్. సో ఇట్లా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అయింది. సో ఇందాక మనం రాసిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ ప్రోగ్రామ్ ని నేను పైడ్రాయిడ్ లో టైప్ చేసిన అనమాట. సో టైప్ చేసి సేమ్ అదే ప్రోగ్రామ్ ఇందులో టైప్ చేసిన. ఒకసారి రన్ చేసి మనం చూద్దాం మన రాసిన ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుందని చెప్పేసి. సో ఫస్ట్ మనం యూజర్ని అడిగినాం, ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎంటర్ అయిన ఇంటీజర్ నెంబర్ అని చెప్పేసి అడిగినాం కదా. సో ఇంటీజర్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అనే నెంబర్ ఎంటర్ చేసి అనుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ ఏ ఫ్లోట్ నెంబర్ అంటే ఏంటి, డెసిమల్ వాల్యూ కదా. సో 2.5 అని చెప్పేసి ఎంటర్ చేసిండు. దెన్ నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఏంటి, మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కావాలి కదా. సో అడిషన్ ఈ రెండింటి నెంబర్ యాడ్ చేసి అడిషన్ ఇగో ఇంత అని చెప్పేసి ఇచ్చింది, సబ్ట్రాక్షన్ ఇంత అని చెప్పేసి ఇచ్చింది, మల్టిప్లికేషన్ ఇంత అని ఇచ్చింది, 7.5, 5.5, 0.5 అని. సో ఇంతే మన ప్రోగ్రామ్ అనేది వర్క్ అయింది. ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎ మనీ ఇన్ ద పిగ్గీ బ్యాంక్ గివెన్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 10 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్, 1 యాజ్ యూజర్ ఇన్పుట్. సో ఈ క్వశ్చన్కి వస్తే, మీ దగ్గర ఒక పిగ్గీ బ్యాంక్ ఉందంట, ఆ పిగ్గీ బ్యాంక్ లో టోటల్ అమౌంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం యూజర్ నుంచి ఏంది, 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 1 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి యూజర్ని అడగాలి. సో దీనికోసం మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఒక పిగ్గీ బ్యాంక్ ఉంది, దాంట్లో 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, 5 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే 3, 2 రూపీస్ 3 ఉన్నాయి కాయిన్స్, అంటే ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 5. సో 10 రూపీస్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ మనం 10 చేస్తాం, ఇంతే కదా నార్మల్ మనకు క్యాలిక్యులేట్ చేసేది. సో 3 రూపీస్ 5 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే 3 కాయిన్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ 5 చేస్తాం. నెక్స్ట్ 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇంటూ 2 చేస్తాం. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి ఇంటూ 1 చేస్తాం. సో తర్వాత ఇవన్నిటిని టోటల్ యాడ్ చేస్తాం కదా. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ వస్తుంది, అంతే కదా. సో సేమ్ ఇక్కడ ఏదైతే లాజిక్ వాడినామో అదే ఇక్కడ మనం రాసే ప్రోగ్రామ్ లో వాడుతుంది. సో దీనికోసం చూసుకుంటే యూజర్ నుంచి ఏమైనా డేటా తీసుకోవాలి మనం, 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి కదా. సో RS10 అని ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఎన్ని నెంబర్ క్వాంటిటీ నెంబర్ ఎంత ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి ఏంటి, ఇంట్ కదా మనం వాడేది. సో ఇంట్ ఆఫ్ యూజర్ అడగడం కోసం ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎంటర్ చేయమని యూజర్ని అడుగుతున్నాం. సో రూపీస్ 10 అడిగినాం. నెక్స్ట్ సేమ్ రూపీస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 5 రూపీస్ కాయిన్స్ అడిగినాం. నెక్స్ట్ రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ కదా. సో నెక్స్ట్ సేమ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 2 రూపీస్ కాయిన్స్. దెన్ నెక్స్ట్ రూపీస్ 1, దీనికి కూడా సేమ్ కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 1 రూపీస్ కాయిన్స్. సో ఇట్లా యూజర్ నుంచి డాటా మొత్తం కలెక్ట్ చేసినాం. సో ఇక్కడ నేను ఏదైతే లాజిక్ చెప్పినా నెక్స్ట్ స్టెప్ లో మనం అది చేయాలి. సో టోటల్ అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. సో టోటల్ అమౌంట్లకి అంటే టోటల్ అమౌంట్ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని మనం ఇక్కడ ఏదైతే ప్రాసెస్ చేసేది ఉందో అక్కడ దీంతో చేపిద్దాం.
సో దానికోసం మనం చేస్తాం ఫస్ట్ 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని 10 తోటి మల్టిప్లై చేస్తాం, అంతే కదా. సో 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి యూజర్ ఎందులో RS10 లో స్టోర్ చేసినాం మనం, అంతే కదా. సో RS10 అంటే మీనింగ్ ఏంది, 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని. సో దాన్ని మనం ఏం చేస్తాం, 10 తోటి మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లికేషన్ కి మనం వాడే ఆపరేటర్ ఏంది, స్టార్ కదా. సో దాన్ని ప్లస్ దీనికి ప్లస్ 5 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఎన్నో ఉన్నాయి, రూపీస్ 5 లో, అంటే RS5 అనే వేరియబుల్ ఉంది. సో దాన్ని 5 తోటి మల్టిప్లై చేస్తాం. దానికి మళ్ళీ యాడ్ చేసేది ఏంది, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా ఇంకా. సో 2 రూపీస్ కాయిన్స్ ఎంత స్టోర్ అయినాయి, RS2 లో. దాన్ని దేనితో మల్టిప్లై చేస్తాం, 2 తోటి. దెన్ నెక్స్ట్ ప్లస్ 1 రూపీ కాయిన్స్, అది నెంబర్ ఆఫ్ 1 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, RS1 లో. సో RS1 ఇంటూ 1. సో ఇదే కదా టోటల్ అమౌంట్. 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీస్ కాయిన్స్, టోటల్ యాడ్ చేస్తేనే కదా మనకు టోటల్ అమౌంట్ వచ్చేది. సో మనకు డిస్ప్లే చేయాల్సింది కూడా టోటల్ అమౌంటే కదా. సో డిస్ప్లే చేయడం కోసం మనం ఏం వాడతాం, ప్రింట్ అనేది వాడతాం కదా. సో ప్రింట్ ఆఫ్ టోటల్ అమౌంట్. నేను ఆల్రెడీ చెప్పిన ఈ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఏదైతే మనం పెడతామో యాజ్ ఇట్ ఈస్ గా మనకు యూజర్ కి కనబడేలా ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత మనం టోటల్ అమౌంట్ ఎందులో స్టోర్ చేసినాం, టోటల్ అనే వేరియబుల్ లో కదా. సో టోటల్ అని తీసుకున్నాం. సో ఇక్కడ యూజర్ కి ఎట్లా వస్తుంది, టోటల్ అమౌంట్ అని చెప్పేసి టోటల్ లో ఏదైతే వాల్యూ స్టోర్ అవుతుందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మనం రాసిన సెకండ్ ప్రోగ్రామ్ ని కనుక మనం ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటే సేమ్ యాజ్ ఇందాక పేపర్ మీద రాసిన ఏదైతే కోడ్ ఉందో అది నేను ఇందులో టెక్స్ట్ చేసిన. సో దీన్ని రన్ చేస్తే ఎంటర్ 10 రూపీస్ కాయిన్స్ నెంబర్. సో 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, పిగ్గీ బ్యాంక్ కోడ్ ఇది. సో 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎంటర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి పిగ్గీ బ్యాంక్ లో నుంచి కౌంట్ చేస్తుంటే. నెక్స్ట్ ఎంటర్ 5 రూపీస్ కాయిన్స్ నెంబర్ అన్నాడు. సో 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 5 ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ ఎంటర్ 2 రూపీస్ కాయిన్స్ నెంబర్, అంటే 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఒక 4 ఉన్నాయి అనుకుందాం. ఎంటర్ 1 రూపీస్ కాయిన్స్ నెంబర్. సో 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఒక 7 ఉన్నాయి అనుకుందాం. సో ఈ టోటల్ అమౌంట్ కనుక మనము మన నార్మల్ క్యాలిక్యులేట్ చేస్తే మనం మల్టిప్లికేషన్ అడిషన్ అవన్నీ చేయాలి కదా. సో ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కానీ యూజ్ చేస్తే మనం డైరెక్ట్ ఎంటర్ చేస్తే టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 70 వచ్చింది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకి ఎగ్జాక్ట్ 70 నెంబర్ అనేది వస్తుంది. సో మన ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం థర్డ్ ప్రోగ్రామ్ కనుక వస్తే రైట్ అ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని మనకు ఒక ప్రోగ్రామ్ అనేది రాయమన్నాడు. సో నార్మల్ గా మనకి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ తీసుకోవడానికి ఏంది, సైడ్స్ ఏబిసి అనుకుంటే హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఫస్ట్ మనకు ఏ వాల్యూ ఎంత, అంటే ఫస్ట్ సైడ్ ఎంత, సెకండ్ సైడ్ ఎంత, థర్డ్ సైడ్ ఎంత, ఈ త్రీ సైడ్స్ యొక్క లెంత్ తెలిసి సో దీని నుంచి మనము ఎస్ అంటే ఏంటిది, మనకు మ్యాథ్స్ కనుక మనకు సింపుల్ ఇది కదా, మనకి హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుడు. సో A+B+C/2. సో ఈ వాల్యూ ఎస్. సో ఇవి అంటే A, B, C అండ్ ఎస్ ఈ మొత్తం తెలిస్తే మనకు డైరెక్ట్ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం చిన్నప్పుడు మ్యాథ్స్ లో ఆల్రెడీ ఇవన్నీ చేసే ఉంటాం. ఈ హెరాన్స్ ఫార్ములా చూసుకుంటే √S ఇంటూ S-A ఇంటూ S-B ఇంటూ S-C కదా. సో ఇదే కాకపోతే మనకు స్క్వేర్ రూట్ ప్లేస్ లో మనం ఏం చేయొచ్చు, అండర్ రూట్ ఉంటే మనకు అండర్ రూట్ అనే దేనికి ఈక్వల్, మనకు పవర్ లో 1/2 అని రాసిన అది ఇది సేమే కదా. సో రూట్ ఆఫ్ ఇదంతా అన్నా కూడా అది దేనికి ఈక్వల్ అంటే ఈ మొత్తానికి 1/2 పవర్ రాసిన సేమ్. సో ఇవన్నీ బేసిక్ మ్యాథ్స్ కదా. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏదైతే థియరీ నేర్చుకున్నామో దాన్ని యూజ్ చేసుకొని మనము ఈ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ రాయాలి ఇప్పుడు. సో ఫస్ట్ మనం యూజర్ నుంచి తీసుకోవాల్సింది ఏంటి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తెలుసుకోవాలి. సో ఈ 3 తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్ వాల్యూ మనమే క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ నేను యూజర్ ఏం చేస్తానంటే అడుగుతున్నా, ఫస్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని లెంత్ మనకి ఇంటిజర్ అని ఉంటుంది కదా. సో ఇంట్ ఆఫ్ యూజర్ అడగడం కోసం ఇంపుట్ ఆఫ్ ఫంక్షన్ వాడాలి. సో ఇంపుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ సైడ్. సో ఫస్ట్ సైడ్ ఎంటర్ చేయమని చెప్పేసి అడిగినాం. దెన్ నెక్స్ట్ బి అంటే ఏంది, సెకండ్ సైడ్ కదా. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ సైడ్, అంతే కదా. 2 సైడ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సి అంటే థర్డ్ సైడ్ కదా. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ థర్డ్ సైడ్. సో ఇప్పుడు 3 సైడ్స్ వాల్యూస్ వచ్చేసినాయి. సో 3 సైడ్స్ వాల్యూస్ వస్తే మనకేంది, ఎస్ అంటే ఏంది, ఫస్ట్ ఈ 3 సైడ్స్ ని సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత దాన్ని 2 తో డివైడ్ చేయాలి. సో అది ఎస్ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేసినంటే నేను ఎస్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని సో ఎస్ లో ఈ వాల్యూ స్టోర్ చేయాలి. సో A+B+C అంటే ఏ వాల్యూలో మనకి ఫస్ట్ సైడ్ యొక్క లెంత్, సెకండ్ సైడ్ యొక్క లెంత్, థర్డ్ సైడ్ యొక్క లెంత్ అవి మూడింటిని సమ్ చేయాలి ఫస్ట్. సో దానికోసం A+B+C ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఈ సమ్ చేసేసినాం. దెన్ నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి, 2 తో డివైడ్ చేయాలి. సో డివిజన్ కి ఏంది మనకు ఈ ఆపరేటర్ ఇదే కదా. సో దాన్ని 2 తో డివైడ్ చేసినాం. సో ఈ బ్రాకెట్స్ ఎందుకోసం అని అంటే ఫస్ట్ ఈ సమ్ మొత్తం జరగాలి, ఫస్ట్ డివిజన్ జరగకూడదు.
ఫస్ట్ ఈ సమ్ మొత్తం జరిగిన తర్వాత టోటల్ వాల్యూ ఏదైతుందో దాన్ని 2 తో డివైడ్ చేయాలి కాబట్టి బ్రాకెట్స్ యూజ్ చేసినాం ఇందులో. సో ఇప్పుడు మనకి ఏ వచ్చేసింది, బి వచ్చింది, సి వచ్చింది. దెన్ నెక్స్ట్ ఎస్ కూడా క్యాలిక్యులేట్ చేసినాం మనం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏరియానే కదా. సో ఏరియానే ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. సో ఏరియాని ఇంకో వేరియబుల్ తీసుకుని దాంట్లో సేమ్ ఈ ఫార్ములా. సో ఫార్ములా స్క్వేర్ రూట్ ప్లేస్ లోనే స్క్వేర్ రూట్ బదులు నేను ఏం చెప్పిన 1/2 పవర్ యూజ్ చేయొచ్చు అన్న కదా. సో 1/2 యూజ్ చేద్దాం. సో దానికన్నా ముందు మన ఈ లోపల ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో దీని మొత్తానికి పవర్ అండర్ రూట్ ఉంది. యాక్చువల్లీ మనకు ఫార్ములా ఏంటంటే రూట్ ఉంటుంది ఇందులో. సో రూట్ బదులు మనం ఏం చేయొచ్చు, పవర్ రాయొచ్చు కదా. సో పవర్ కి మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటిది, మనము డబుల్ స్టార్ కదా. సో డబుల్ స్టార్ యూజ్ చేస్తే పవర్ వెళ్తుంది. సో డబుల్ స్టార్ 1/2 ఆర్ దీని బదులు మనం ఈ 1/2 ప్లేస్ లో 0.5 అని కూడా వాడచ్చు. 0.5 అన్న 1/2 కదా. సో పవర్ లో 0.5 వెళ్తుంది పైకి. సో ఏరియా వాల్యూ ఇదంతా హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములాలో మనకి యూజ్ అవుతుంది ఎస్, ఏ, బిసి అవన్నీ వాల్యూ మనం యూజర్ నుంచి తీసుకున్నాం. ఎస్ మనం క్యాలిక్యులేట్ చేసినాం. హెరాన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏరియా వచ్చేస్తుంది. ఈ మొత్తం కూడా ఏంటంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ చేసేస్తుంది. సో మనం నెక్స్ట్ మనకు అవుట్పుట్ ఏం రావాలి, మనకు ఏరియా కదా రావాల్సింది. సో అవుట్పుట్ రావడం కోసం ఏం చేస్తాం, ప్రింట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకు ఏరియా అందులో స్టోర్ అయింది, ఏరియా అనే వేరియబుల్లో కదా. సో ఏరియా అనే వేరియబుల్. సో ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే మనకు ఈ వాల్యూస్ ని బట్టి ఏరియాని క్యాలిక్యులేట్ చేసి ఏరియా అనేది అవుట్పుట్ గా మనకు ప్రింట్ అవుతుంది. సో మన హెరాన్స్ ఫార్ములా ఏదైతే హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ట్రయాంగిల్ ఏరియాని కనుక్కున్నామో దానికోసం కోడ్ అనేది పేపర్లో రాసిన కదా ఇందాక, అది పైథాన్ అప్లికేషన్ లో నేను టైప్ చేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మనం ఫస్ట్ ఏం చేసినాం, మనము ఎంటర్ ఫస్ట్ సైడ్. సో ఫస్ట్ సైడ్ వాల్యూ ఒకవేళ లెంత్ కనుక ఒకవేళ 6 సెంటీమీటర్స్ 6 మీటర్స్ కనుక 6 యూనిట్స్ ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ సెకండ్ సైడ్ది ఒక 8 యూనిట్స్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ థర్డ్ సైడ్ది ఒక 9 యూనిట్స్ ఉంది అనుకుందాం. సో 6, 8, 9 అని ఏంటి, సైడ్ యొక్క లెంత్ యూజ్ చేసుకొని లోపల మనం రాసిన స్టెప్ ఉంది కదా, ఏది హెరాన్స్ ఫార్ములాది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఆ ఫార్ములా మొత్తం ఆ స్టెప్ ఏదైతుందో దాన్ని యూజ్ చేసుకొని అక్కడ వాల్యూ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇదే కనుక మనం మ్యాథ్స్ లో చేయాలనుకుంటే చాలా లెంత్ అవుతుంది. ఎందుకంటే ఎస్ మైనస్ ఎస్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, చాలా లెంత్ వస్తుంది. అదంతా చేసినా మనకు వచ్చే వాల్యూ ఇంతే. సో సింపుల్ గా మనం పైథాన్ యూజ్ చేసుకుంటే ఇంత ఈజీగా మనం సైడ్స్ ఎంటర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రిపేర్ ఏ గ్రోసరీ బిల్. ఫర్ దట్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద ఐటమ్ purchased, quantity in which it is purchased and its price per unit. Then display the bill as following. Use /t. ఇది ఏంటంటే మనకు ట్యాబ్ స్పేస్ ఇస్తుంది. అండ్ ఇది ఏదైతే ఉందో మనకు ఏమి ఇస్తా అంటే నెక్స్ట్ లైన్ కి మూవ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను స్ట్రింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పిన అనుకుంటా. సో చెప్పాను మీకు స్ట్రింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. సో మనకు అవుట్పుట్ ఏ విధంగా ఉండాలంటే ఐటమ్ నేమ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అనేది ఎంటర్ చేస్తే యూజర్ బుక్స్ అని రావాలి. దెన్ నెక్స్ట్ ట్యాబ్ స్పేస్ వచ్చి ఐటమ్ క్వాంటిటీ ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ. దెన్ నెక్స్ట్ ట్యాబ్ స్పేస్ వచ్చి ఐటమ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఇందులో రావాలి. దెన్ నెక్స్ట్ టోటల్ అమౌంట్ టు బి పేడ్ అది 120 అన్నట్టుగా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి అది ప్రింట్ చేయాలి. సో దీనికోసం ఏం చేయాలి, మనం సేమ్ ఇందాక లాజిక్ ని అర్థం చేసుకుందాం ఇందులో. సో దాంట్లో చూసుకుంటే ఐటమ్ నేమ్ అడగాలి యూజర్ని. సో ఐటమ్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ లో తీసుకోవాలి ఇది. సో నెక్స్ట్ ఐటమ్ క్వాంటిటీ అడగాలి. ఐటమ్ క్వాంటిటీ ఏంది, ఒక ఇంటీజర్ టైప్ లో ఉంది కదా. సో ఇది ఇంటీజర్ వాల్యూ కదా. సో ఇంటీజర్ లో తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఐటమ్ ప్రైస్. సో ప్రైస్ అనేది మనకి ఇందులో చూసుకుంటే డెసిమల్ పాయింట్ ఉంది. డెసిమల్ పాయింట్ అంటే ఏంది, ఫ్లోటింగ్ వాల్యూ కదా. సో ఫ్లోటింగ్ వాల్యూలో తీసుకోవాలి. సో 3 డిఫరెంట్ డాటా టైప్స్ లో తీసుకోవాలి మనం యూజర్ నుంచి డాటా అనేది. దెన్ నెక్స్ట్ దాని నుంచి మనం టోటల్ అమౌంట్ టు బి పేడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తాం, మనము ఐటమ్ నేమ్ కోసం ఏం చేద్దాం అంటే నేమ్ అనే వేరియబుల్ తీసుకొని నేమ్ అనే వేరియబుల్లో డైరెక్ట్ స్ట్రింగ్ అనేది మనకి ఇంపుట్ ఆఫ్ ఫంక్షన్ వాడచ్చు కదా. సో ఇంపుట్ ఆఫ్ ఫంక్షన్ వాడితే స్ట్రింగ్ లోనే తీసుకునేది. సో ఎంటర్ ఐటమ్ నేమ్ ఫస్ట్. దెన్ నెక్స్ట్ ఏంది, ఇప్పుడు ఐటమ్ నేమ్ అయిపోయిన తర్వాత క్వాంటిటీ కదా. సో క్వాంటిటీ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఐటమ్ క్వాంటిటీ, ఇంతే కదా. దెన్ నెక్స్ట్ క్వాంటిటీ అయిపోయింది. నెక్స్ట్ ప్రైస్ కదా. సో ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఎందులో ఉంది, ఫ్లోటింగ్ వాల్యూలో ఉంది. సో ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ప్రైస్ పర్ యూనిట్, ఇంతే కదా.
సో ప్రైస్ పర్ యూనిట్ కూడా ఎంటర్ చేయమని చెప్పేసి అడిగిన. సో ఇప్పుడు మనకు 3 డేటా వచ్చేసింది. సో 3 డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, టోటల్ అమౌంట్ మనకు అవుట్పుట్ ఎట్లా రావాలని అంటే ఫస్ట్ ఇది కూడా అవుట్పుట్ లో రావాలి. అంటే ఐటమ్ నేమ్ ఇది, దాని తర్వాత ఐటమ్ క్వాంటిటీ ఎంత ఎంటర్ చేస్తే అంత, ఐటమ్ ప్రైస్ ఎంత ఎంటర్ చేస్తే అంత. సో ఆ స్టెప్ ఫస్ట్ ఇది రాద్దాం మనం, దాన్ని ప్రింట్ చేయాలి కదా మనం. సో ప్రింట్ ఆఫ్, దెన్ నెక్స్ట్ ఐటమ్ నేమ్ అని చెప్పేసి రావాలి. ఐటమ్ నేమ్ అని వచ్చి ఐటమ్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రావాలి. ఐటమ్ నేమ్ ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఐటమ్ నేమ్ యూజర్ ఏది ఎంటర్ చేస్తే రావాలి. అది ఎందులో మనం స్టోర్ చేసింది నేమ్ లో కదా. సో ఫస్ట్ ఐటమ్ నేమ్ రావాలి. దెన్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏం రావాలి, ఐటమ్ నేమ్ అయిపోయింది. ఐటమ్ నేమ్ బుక్స్ అని చెప్పేసి ఒకవేళ నేమ్ లో కనుక మనం బుక్స్ ఎంటర్ చేస్తే ఐటమ్ నేమ్ బుక్స్ అని వచ్చింది. దెన్ నెక్స్ట్ ఐటమ్ క్వాంటిటీ కన్నా ముందు మనకు ట్యాబ్ స్పేస్ రావాలి. సో ట్యాబ్ స్పేస్ అంటే ఏంటి, మనకు 4 స్పేస్ వస్తాయి కదా. సో ఆ ట్యాబ్ స్పేస్ ఉంది ఇందులో. సో ట్యాబ్ స్పేస్ రావడం కోసం మనం ఏం చేస్తాం, సో ఇది యూజ్ చేస్తాం కదా. సో /t యూజ్ చేసుకొని ఐటమ్ క్వాంటిటీ యూజ్ చేసుకొని మనం క్వాంటిటీ స్టోర్ చేసినాం. క్వాంటిటీ అనే వేరియబుల్ లో స్టోర్ చేసింది. సో ఇందులో ఎంత ఎంటర్ చేస్తే అది ఇందులో స్టోర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం మనం, థర్డ్ దానికన్నా కూడా మనకు ఐటమ్ ప్రైస్ కన్నా ముందు కూడా మనకు ట్యాబ్ స్పేస్ ఉంది కదా. సో దానికోసం కూడా మనం ఏం చేస్తామంటే ట్యాబ్ స్పేస్ ని యూజ్ చేసి ఐటమ్, ఈ లైన్ కింద రాస్తున్నా, ఐటమ్ ప్రైస్ అని చెప్పేసి తీసుకొని ప్రైస్ మనం ఎందులో స్టోర్ చేసినాం, కామా ప్రైస్. సో ప్రైస్ అనేది కదా మనం వేరియబుల్ తీసుకుంది ఇందులో. సో ప్రైస్, సో ఇది తీసుకొని సో ఇది ప్రింట్ చేయమన్నాం. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే ఐటమ్ నేమ్ లో ఏదైతే వేరియబుల్ స్ట్రింగ్ ఎంటర్ చేస్తామో అది ఇందులో ఎంటర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ట్యాబ్ స్పేస్ ఇస్తుంది. ట్యాబ్ స్పేస్ ఇచ్చిన తర్వాత ఐటమ్ క్వాంటిటీ ప్రింట్ అయ్యి దాని తర్వాత క్వాంటిటీ మనం ఎంత ఎంటర్ చేస్తే అంత. దాని తర్వాత మళ్ళీ ట్యాబ్ స్పేస్ ప్రింట్ అయిన తర్వాత ఐటమ్ ప్రైస్ మనం ఎంత ఎంటర్ చేస్తే అంత ప్రింట్ అవుతుంది. సో ఈ లైన్ అంతా ప్రింట్ చేయడం అయిపోయింది. దెన్ నెక్స్ట్ టోటల్ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో టోటల్ మనం ఒకవేళ గ్రోసరీ బిల్ కనుక తీసుకుంటే ఒక 40 రూపీస్ ఉన్న ఒక బుక్ తీసుకున్నాం. అవి ఎన్ని బుక్స్ తీసుకున్నాం అంటే 3 బుక్స్ తీసుకున్నాం. మనం చేస్తాం నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లైగా చేసేది. సో సేమ్ ఇదే ఇక్కడ చేయాల్సింది కూడా అదే. టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అనే వేరియబుల్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, ఐటమ్ క్వాంటిటీని ఐటమ్ ప్రైస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం కదా. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్, అంతే కదా మనం చేయాల్సింది. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ కావాలి, టోటల్ అమౌంట్ పేడ్ కదా. సో ప్రింట్ ఆఫ్, సో యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే నేను రాస్తున్నా, టోటల్ అమౌంట్ టు బి పేడ్. ఇక్కడ మనకి ఏదైతే టోటల్ అమౌంట్ పే కావాలో అది టోటల్ ఇక్కడ ప్రింట్ కావాలి. సో ఇక్కడ మనకి ఈ సెకండ్ లైన్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ లైన్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం మన గ్రోసరీ బిల్ది. సో దాన్ని టెస్ట్ చేసి చూసుకుంటే ఫస్ట్ మనకి ఏంది ఐటమ్ నేమ్ అనేది ఐటమ్ నేమ్ వచ్చింది. ఐటమ్ నేమ్ అంటే మనం ఒకవేళ ఒక బుక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో బుక్స్ అనేది తీసుకుంటాం ఎంటర్ చేసిన. నెక్స్ట్ ఎంటర్ క్వాంటిటీ అని ఉంది. సో క్వాంటిటీ అంటే ఒక ఇందాక మన ఎగ్జాంపుల్ ఉంది 3 బుక్స్ కదా. సో 3 బుక్స్ అనేది తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఎంటర్ ఐటమ్ ప్రైస్ అన్నాడు. సో ఐటమ్ ప్రైస్ ఎంత, 40 రూపీస్. ఒక బుక్ 40 రూపీస్ ఉంది అనుకుందాం. దెన్ నెక్స్ట్ మనకు అవుట్పుట్ ఏం రావాలి, సో ఫస్ట్ మనకు ఇందాక మనకు అవుట్పుట్ ఏమైనా వచ్చింది, ఐటమ్ నేమ్ బుక్స్. దాని తర్వాత ట్యాబ్ స్పేస్ వచ్చింది, ఐటమ్ క్వాంటిటీ 3 బుక్స్ తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ట్యాబ్ స్పేస్, దాని తర్వాత ఐటమ్ ప్రైస్ 40 రూపీస్. దెన్ నెక్స్ట్ లైన్ ఏముంది, టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్. సో మన ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. దెన్ మనం 5th ప్రోగ్రామ్ కనుక వస్తే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ గివెన్ హిస్ బేసిక్ పే టు బి ఎంటర్డ్ బై ద యూజర్. HRA 10% ఆఫ్ ద బేసిక్ పే, TA 5% of the basic pay. Define HRA and TA as constants and use them to calculate the salary of an employee. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు బేసిక్ పే ఏదైతే ఉందో బేసిక్ పే యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో ఆ బేసిక్ శాలరీ ఏదైతే ఉందో ఆ బేసిక్ శాలరీలో నుంచి 10% హెచ్ఆర్ఏ అంటే ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, అంటే రెంట్కు ఏదైతే ఖర్చు అయిందో అది మీ యొక్క శాలరీలో నుంచి 10% గా మేము ఇస్తాం మీకు రిటర్న్ అని చెప్పేసి కంపెనీ అనేది చెప్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ టీఏ అంటే ట్రావెల్ అలవెన్సెస్, అంటే మీకు ట్రావెల్కి ఏదైతే ఖర్చు అయిందో అది 5%. సో ఇది 10%, ఇది 5%. అండ్ బేసిక్ శాలరీ ఈ మొత్తాన్ని యాడ్ చేసి, అంటే బేసిక్ శాలరీ ఒక 10,000 ఉంది అనుకుందాం. సో దాంట్లో నుంచి 10% హెచ్ఆర్ఏ, దాంట్లో నుంచి 5% టీఏ. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ శాలరీ అంటే దీనికి ఇది ప్లస్ దీనికి ఇది మళ్ళీ యాడ్ చేసి టోటల్ శాలరీ ఎంత ఉందో అది టోటల్ శాలరీకి ఇవ్వాలి. సో దానికోసం మనం ప్రోగ్రామ్ రాయాలి. సో దానికోసం తీసుకుంటే ఫస్ట్ మనం టు బి ఎంటర్డ్ బై ది యూజర్ ఏంటిది, బేసిక్ శాలరీ కదా. సో బేసిక్ శాలరీకి నేను ఏంటంటే బిఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా.
సో బిఎస్ అని ఒక వేరియబుల్ తీసుకొని బేసిక్ శాలరీ అనేది ఒక నెంబర్ కదా. సో నేను ఏం చేసిన ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ యూజర్ అడగాలంటే ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ కదా మనం యూజ్ చేయాల్సింది. సో బేసిక్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బేసిక్ శాలరీ, ఇంతే కదా. సో బేసిక్ శాలరీ యూజర్ అడిగినాం. దెన్ నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంది హెచ్ఆర్ఏ అంటే ఏంది 10%. ఫస్ట్ 10% అంటే ఏంటి మీనింగ్, 10% ఆఫ్ బేసిక్ శాలరీ కదా. సో బేసిక్ శాలరీలో 10% ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, బేసిక్ శాలరీ ఇంటూ 10/100 కదా పర్సెంటేజ్ చేసేది. సో ఈ 10/100 అంటే మీనింగ్ ఏంది 0.1 కదా. సో బేసిక్ శాలరీకి 0.1 తోటి మల్టిప్లై చేస్తే మనకి హెచ్ఆర్ఏ వస్తుంది. సేమ్ టీఏకి ఏం చేస్తాం మనము బిఎస్ ఇంటూ 5/100 కదా. సో 5/100 అంటే మీనింగ్ ఏంది 0.05. సో బేసిక్ శాలరీ కనుక 0.05 తోటి మల్టిప్లై చేస్తే టోటల్ ట్రావెల్ అలవెన్స్ వస్తుంది. సో మనకి హెచ్ఆర్ఏకి ఏం చేద్దాం, సో హెచ్ఆర్ఏ డిఫైన్ చేద్దాం. హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇంటూ 0.1. సో బిఎస్ ఇంటూ 0.1. దెన్ నెక్స్ట్ ట్రావెల్ అలవెన్సెస్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఏంది బేసిక్ శాలరీ ఇంటూ 0.05 కదా. సో బేసిక్ శాలరీ ఇంటూ 0.05. సో ఇప్పుడు నీకు మనకు బేసిక్ శాలరీ వచ్చింది, హెచ్ఆర్ఏ వచ్చింది, టీఏ వచ్చింది. మనకు టోటల్ శాలరీ ఏంది ఈ మూడింటి యొక్క సమ్మె కదా. సో మనం ఏదంటే టోటల్ అని ఇంకోటి వేరియబుల్ తీసుకుందాం. సో టోటల్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని దాంట్లో బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ఈ మూడింటిని యాడ్ చేసిన. సో ఈ మూడింటిని యాడ్ చేసి టోటల్లో స్టోర్ చేసిన. సో టోటల్లో స్టోర్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ టోటల్ శాలరీ ఎంత మనకు టోటల్లో కదా స్టోర్ అయింది. సో టోటల్ అని చెప్పేసి ఉన్నా. ఇప్పుడు మనకు ఒకవేళ బేసిక్ శాలరీ అనేది 10,000 అయింది, హెచ్ఆర్ఏ అనేది ఎంతో కొంత వస్తుంది మనకు వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో టీఏ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ మూడింటిని యాడ్ చేసి టోటల్లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేయమన్నాం కాబట్టి ప్రింట్ టోటల్ శాలరీ ఏదైతే టోటల్లో వాల్యూ స్టోర్ అవుతుందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. యాక్చువల్లీ మనం ఈ క్వశ్చన్లో ఏంటంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ రాసినాం కదా. ఈ హెచ్ఆర్ఏని టీఏని డిఫైన్ చేయకుండా డైరెక్ట్ కూడా బిఎస్ ప్లస్ బిఎస్ ఇంటూ 0.1 ప్లస్ బిఎస్ ఇంటూ 0.05 ఎక్కడ మనం పిగ్గీ బ్యాంక్ లో చేసినాం చూడండి. సో పిగ్గీ బ్యాంక్ లో చేసినట్టు అట్లా డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్. కాకపోతే డిఫైన్ హెచ్ఆర్ఏ అండ్ టీఏ యాజ్ కాన్స్టెంట్స్ అన్నాడు కాబట్టి అది ఆల్రెడీ డిఫైన్ చేయమన్నాడు. అందుకోసం అనేది హెచ్ఆర్ఏ టీఏ సపరేట్ గా డిఫైన్ చేసి దాని తర్వాత టోటల్ అమౌంట్ లో అవిటిని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది డిఫైన్ హెచ్ఆర్ఏ అండ్ టీఏ యాజ్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి ఇవ్వకపోతే ఈ రెండు స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ ప్లస్ బిఎస్ ఇంటూ 0.1 ప్లస్ బిఎస్ ఇంటూ 0.05 ఇట్లా రాసుకొని క్యాలిక్యులేట్ చేసినా ఈజీగా అయిపోతుంది క్వశ్చన్. ఒకవేళ ఇది మనకు అడిగింది కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఇది రాయాల్సి వచ్చింది 2 స్టెప్స్. సో ఇది మనకు టోటల్ శాలరీ కనుక మనం ఒకసారి టెస్ట్ చేయడం చూసుకుంటే సేమ్ అదే ప్రోగ్రామ్ మొత్తం నేను ఇక్కడ రాసిన. బిఎస్ హెచ్ఆర్ఏ టీఏ టోటల్ అమౌంట్ డిఫైన్ చేసిన. దెన్ నెక్స్ట్ టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అని చెప్పేసి కూడా పెట్టిన. సో దీన్ని రన్ చేసి చూస్తే ఫస్ట్ బేసిక్ శాలరీ అడుగుతుంది. సో బేసిక్ శాలరీ మనము ఎంటర్ చేద్దాం. సో 10,000 అని చెప్పేసి యూజర్ ఎంటర్ చేసిండు అనుకుందాం. సో 10,000 ఎంటర్ చేస్తే మనకు టోటల్ శాలరీ ఎంత వచ్చింది 11,500. అంటే హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసింది. దాని తర్వాత టోటల్ ట్రావెల్ అలవెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసింది. క్యాలిక్యులేట్ చేసి దాన్ని మొత్తాన్ని బేసిక్ శాలరీకి యాడ్ చేసి మనకు అవుట్పుట్ అనేది 11,500 అనేది వచ్చింది. మనం నార్మల్ మ్యాథ్స్ లో సాల్వ్ చేసిన సేమ్ వాల్యూ వస్తుంది.